సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే మంగళవారం, సో నాకైతే హాలిడే గైస్. ఫైనల్గా అయితే బాలాపూర్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా పంతులు అడుగు నా ఎంబడి ఉన్నాం. సో వాడైతే ఫోటోషూట్ అయితే చేస్తుంది గైస్. ఎవరు లేడు, వాడే యాంగిల్ చూపిస్తే ఇట్లా దిగడం అట్లా దిగడం. సో అలా మనమైతే ఇదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్ చూడొచ్చు, మా పంతులు పైకి ఎక్కుతా అంటాడు. పంతులు వద్దు గాయస్, ఇది మొత్తం రివరే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకైతే అర్థమవుతలే. సో మావాడు మాత్రం అయితే పైకి ఎక్కుతుండు. పంతులు పైన ఏం లేవు, ఇక్కడ నుంచి వస్తున్నాయి. రేయ్ ఆగరా గాయస్, నేను చెప్పిన మాత్రం మిన్నడే అయినాడు గాయస్ మా పంతులాడు. ఇగో మొత్తం నీళ్ళు చూడొచ్చు, మొత్తం ఈ చెత్త ఉంది కాబట్టి మనకి ఇట్లా అనిపిస్తుంది. సో నీళ్ళు అంటే నాకు చాలా భయం గాయస్. సో ఇగో వాటర్ ఫాల్ అయితే మినీ వాటర్ ఫాల్. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో మా పై నుంచి వస్తున్నాయని చెప్తుండు. సో మన బండి అక్కడ పార్క్ చేసి పెట్టినాం. సో ఇక మనమైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూసాం గాయస్ ఇంకేమేమి ఉంటాయో. సో ఇది మొత్తం గజ్జి ఉంది గాయస్. దీని మీద ఇగో ఎన్నో రోజుల నుంచి ఇది ఏమంటారు ఫుల్ అంటే ఫుల్ జారుతుంది గాయస్. ఇక మావాడు మాత్రం పైకి ఎక్కిండు. సో పైకి అయితే వెళ్దాం, ఎందుకంటే కింద పడితే మాత్రం మిస్ కాదు గాయస్. ఇగో నీళ్ళు చూడొచ్చు, ఇక్కడ నుంచి వస్తున్నాయి మొత్తం. ఇగో కొండల మధ్య నుంచి వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. పైకి అయితే వెళ్దాం. ఇలాంటి లొకేషన్లో పాములు ఉంటాయి, ఇదైతే మనకు తెలిసిందే. సో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకపోతే అవి కూడా మనకి ఏమన్నాయి. సో వాడు మాత్రం అయితే టాప్లోకి వెళ్ళిపోయింది పంతులాడు. ఏముంది అలా డ్యామా గాయస్? డ్యామ్ ఉందని చెప్తాను మా పంతులాడు. సో నీళ్ళు చూడొచ్చు, ఇక్కడ నుంచి అక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వస్తున్నాయి. సో పైకి ఎట్లా పోదాం, మావాడైతే ఎక్కేసిండు ఫాస్ట్గా గాయస్. మా పంతులాడు అయితే ఎక్కేసిండు. ఇక్కడ చూస్తే మాత్రం ఇక మన డ్యామ్ అవుతుంది గాయస్. ఇక్కడికి ఎండు ఇక్కడ నుంచి ఇక అయినా కిందికి నుంచి కొన్ని నీళ్ళు వచ్చేటివి వస్తున్నాయి గాయస్. సో మావాడు అక్కడ నుంచి వస్తున్నా అంటుండు. ఆగు పంతులు, ఇద్దరం వచ్చినాం, ఇద్దరమే పోదాం, ఇలాంటి చీట్క పనులు చేయకు గాయస్. ఓవరాల్ పైకి లుక్ అయితే చూడొచ్చు. సో పైకి ఎక్కి చూపిస్తాం మీకు ఇంకా. సో మాకు మంగళవారం వస్తే ఏదో చేయాలనిపిస్తుంది. సో చూస్తా ఇగో ఇదే గాయస్, ఇగో డ్యామ్ ఎంత పెద్ద ఉంది. ఇక్కడ డ్యామ్ వేసేసినారు. నీళ్ళు అయితే నాకు తెలిసి ఎక్కడి నుంచి వస్తే నాకు కూడా ఐడియా లేదు. నీళ్ళు ఇప్పుడు కూడా ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి గాయస్. వర్షాకాలం మేము మొత్తం పడి కిందికి మొత్తం పాడతాయి అనుకుంటా నీళ్ళు. అవరా పంతులు, అంతే కదా. సో ఇక మావాడైతే చూడొచ్చు గాయస్, ఇక స్నాప్ పిచ్చి ఎక్కువ ఉంది. సో ఈ నీళ్ళలో చెత్త మొత్తం కలిపింది. ఇక్కడ నుంచి కూడా ఒక రూట్ ఉంది గాయస్. ఇది రూట్ అక్కడ బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. సో నా బండి అయితే ఉంది, అక్కడైతే వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఏమైనా పోయినా పోవచ్చు అని నేనైతే వెళ్దామని చెప్తున్నాను మా పంతులానికి గాయస్. ఇలాంటి లొకేషన్లో గాయస్ పాములకి ఇష్టమైన లొకేషన్ ఎందుకు చెప్పాలా, అవి ఇలాంటి జాగాల్లో ఉంటాయి గాయస్ నిజం చెప్పాలనుకుంటే. సో చూసి ఉండాలి ఇలాంటి లొకేషన్లు వచ్చినప్పుడు ఎప్పటికైనా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక కారు స్లిప్ అయినా పడితే మాత్రం నిజం చెప్తున్నా గాయస్ దెబ్బలు చాలా ఘోరంగా తగులుతాయి. ఏమరా పంతులు, చాలా అంటే చాలా ఘోరంగా తాకుతాయి గాయస్. మావాడు చెప్పిన ఇంట్లో పంతులు ఆడ బొంత పురుగులు ఉన్నాయి వద్దు. మా పంతులు ఆడు మాత్రం చెప్పిండి విన్నాడు. వాని గురించి అయితే మా అందరికీ తెలిసిన ఉండే. సో ఇక్కడ చూసా మాత్రం కొండ కనిపిస్తా అని చెప్తుండు. సో ఇక్కడైతే రోడే వెళ్ళింది, మెయిన్ రోడ్డు. సో ముంగడే వెళ్ళైతే చూసాం. కొండలు చూడవచ్చు గాయస్, ఇంత పెద్ద కొండ నిజంగా బంగారం ఉంటే మనం ఎలన్ మాస్కి కూడా కాంపిటీషన్ దిగొచ్చు గాయస్. సో మావాడు కనిపెడుతుంది రూట్, అది కొత్తది వెళ్ళైతే చూసాం. ఇక్కడ ఒక్క లేడుగా వేస్తే ఇగో మేమే ఉన్నాం. సో పొయ్యి అయితే చూసాం. ఇగో ఇక్కడ నుంచి అయితే ఇంట్రెస్టింగ్ రూట్ అయితే వచ్చింది గాయస్. ఆల్మోస్ట్ మాత్రం అయితే మనం రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మా పంతులు మాత్రం చూడొచ్చు, ఇక మంచి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తుండు. నిజం చెప్తున్నా గాయస్, ఇంత మంచి లొకేషన్ హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇగో కానీ ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఇంత మంచి లొకేషన్లో కూడా ఒక్క విషయం అయితే మనకి గెలిచింది వచ్చేసి ఇగో రాత్రిపూట కూడా ఇక్కడ వచ్చి సిట్టింగ్ చేస్తారు వచ్చి. ఇగో రాగానే మనకు బియర్ బాటిల్ అయితే ఇక దర్శనం ఇచ్చింది. సో మొత్తం అవే ఉన్నాయి గాయస్. ఇగో చూస్తే నేను ఒకదానికోసం అయితే దేవుళ్ళు ఆడుతున్నాయి, అవునే లేవో అదేందో మీకు కూడా అర్థమైందొచ్చు. సో ఇక్కడ పార్టీ చేసుకున్నాడు, పార్టీ కూడా వేసుకుంటవచ్చు. కానీ రిస్కే గాయస్, ఎందుకు చెప్పాలా, నీళ్ళలో సంథింగ్ ఏమైనా ఉండొచ్చు. ఇది ఎంత లోతు ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దిగినా అంతే అక్కడనే వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళు కూడా కొట్టలేరు గాయస్. సంథింగ్ ఏమైనా ఉండొచ్చు ఇంత లోపల. సో ఆడైతే ఒక బాత్ కూడా ఉంది కనిపిస్తుంది అనుకుంటా, బ్లాక్ కలర్ డాట్ లాగా. అవునా కదా పంతులు? ఫన్ లాగానే గాయస్. ఇగో ఈడ ఐ థింక్ ఇక ఎవరు వస్తారు గాయస్. ఇక్కడ బొంత కూడా ఉంది వచ్చి కూర్చోనికి. ఇగో అవరా ఇక్కడ ఎవరు వస్తారు గాయస్, రెగ్యులర్గా వస్తారు ఇక్కడ. ఎందుకు చెప్పాలా, ఇది చూస్తే అర్థమవుతుంది. ఇగో ఇది రాత్రి ఎవరైనా వండుకొని వెళ్ళాలి, కానీ వండుకోవడం అనేది రిస్కే గాయస్. సిటీ కూడా గాయస్ మొత్తం కొండల మధ్యలో ఉంది బాయ్ చెరువు. ఎంత పెద్దగా ఉంది గాయస్ రియల్గా చూడండి. మా పంతులాడే దూరం నుంచి
ఇవంతా చిన్నగా కనిపిస్తుంది ఇక చూసినారుగా మీరైతే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ ఉంది గాయస్. ఇగో ప్రతి జగ్గర చూస్తే ఇగో మిరాజ్ గిరాజ్ వచ్చి మంచి లొకేషన్ గాయస్ ఖరాబ్ చేసేస్తారు వచ్చి. ఏం చేద్దాం చెప్పండి ఎవరా పంతులు గాయస్. ఇక్కడ ఏమో చచ్చిపోయి ఉంది పంతులు గాయస్. ఇది ఎందుకు చచ్చిపోయి ఉంది బర్డ్ ఏదో అనుకుంటా కానీ తినేసినాయి రా. ఇగో గాయస్ అది కుళ్ళిపోయింది గాయస్ మొత్తం. అగో దాని కాలు కనిపిస్తున్నాయి చూడండి. అగో కుళ్ళిపోయింది మొత్తం. ఇగో బడే అది ఏమో పక్షి తెలియదు కానీ అగో గాయస్ ఏదో పక్షి ఉండొచ్చు మొత్తం. ఇగో తినేసినాయి గాయస్. ఏదో చనిపోయినాక ఏ పైనా కానీ లోపల ఉంటాయి కదా సముద్రం నీళ్ళ లోపల ఆ ఒడ్డుకి తీసుకొని వస్తాయి. ఒడ్డుకి అయితే పక్క వస్తాయి. ఎందుకు నిజం చెప్పాలా పంతులు లోపలైతే ఉండేరా ఆ ఒడ్డుకి వచ్చేస్తాయి తెలుసా బాడీ. అదే వచ్చింది కదా ఇది చనిపోయింది కాబట్టి ఒడ్డుకు వచ్చిందిరా. ఇప్పుడు మనిషి అన్న చచ్చిపోయినప్పుడు ఒడ్డుకు వచ్చేస్తారు తెలుసా లోపల ఉండలేడు. ఎందుకంటే ఇక అప్పుడు బాడీ ఉబ్బిపోతాయి కదా పైననే ఇక తేడుతూ ఉంటుంది ఇక బాడీ కూడా. గాయస్ నా వెనకాల లొకేషన్ అయితే చూడవచ్చు ఎంత సూమ్ సామ్ ఉందంటే నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం అయితే పక్షుల సౌండే ఉంది మొత్తం. మా పంతులాడు మాత్రం మంచిగా వ్యూ పాయింట్ అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తుండు. సో లొకేషన్ మాత్రం అయితే చాలా క్రేజ్ ఉంది. సో ఈ నీళ్ళలో దిగడం అంతా రిస్క్ పని. మనకైతే ఈత రాదు, మనమైతే అలాంటి రిస్క్ కూడా వేయం. ఏమరా పంతులు మేము పోతాం గాయస్ ఒక లిమిట్లో ఏం చేస్తాం కానీ అన్లిమిట్ ఇప్పటిదాకా మాకు రాని పని మేము చేయం నిజం చెప్పాలనుకుంటే అంతే కదా గాయస్. లోపల చూస్తే మొత్తం ఒక చిన్న గ్రోవా లాగానే ఉంది గాయస్. ఇక ముంగడ చూడండి మొత్తం ఒక గ్రోవా లాగా ఉంది. దాని అపోజిటే ఇది అది బేర్కెళ్ళి చూపిస్తారు చూడండి గాయస్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో సేమ్ అలాగానే ఉంది. సో కానీ ఇలాంటి లొకేషన్లో చూసి కూడా ఉండాలి. సంథింగ్ ఏమైనా జంతువులు ఉండొచ్చు మనం వచ్చి వాటికి డిస్టర్బ్ చేయకుండా మన పని అనేది మనం చూసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాము అదే రూట్లో వచ్చినాం. సో మా పంతులు వాడు మాత్రం ఇక స్నాప్ అయితే ఇస్తుంది గాయస్. నీళ్ళు మాత్రం ఇక మెరుస్తున్నాయి. ఎండ కదా ఎండకి చెమకేస్తున్నాయి గాయస్ చూడొచ్చు. కానీ వర్షాకాలంలో చాలా రిస్క్ అనుకుంటా మొత్తం మునిగిపోవచ్చు కదరా పంతులు వర్షానికి గాయ చాలా అంటే చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఆ కొండ కూడా చూడొచ్చు గాయస్. అదిగిన పడ్డదనుకో ఒక భూకంపం టైపే కొడుతుంది మనకైతే. ఎంత లోటు ఉందో చాలా లోటు కూడా ఉండొచ్చు. ఇగో డిస్ట్ గుమ్మరికాయ గాయస్. ఇక బాటిల్ ఎక్కడ పోయినా మాత్రం చెత్త అయితే పక్క కనిపిస్తుంది గాయస్ నిజం చెప్తున్నా. మనం ఎక్కడ వెళ్ళినా లొకేషన్ మొత్తం ఇట్లా గరీజ్ చేసేస్తారు నాకు అర్థమే కదా. ఇగో ఖరాబ్ అయిపోయిన నీళ్ళు గాయస్ మొత్తం చూడొచ్చు. స్పంజ్ కూడా ఉంది. ఇగో స్పంజ్ ఇగో ఏం చేద్దాం చెప్పండి. ఇక ఐ థింక్ ఇక్కడైతే ఇక వస్తాయి లవర్స్ కూడా రావచ్చు మేబీ అంతే కదరా. నాకు అడిగితే వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ టైప్ ఉంటాయి కానీ రావడం చాలా రిస్క్ లేడీస్కి వేసుకోవడం. ఎందుకంటే ఆ రూట్లో ఒక్కో లేడు గాయస్ మేము వచ్చిన రూట్లో. సో ఓవరాల్ ఇక బాలాపూర్ ఇక వాటర్ ఫాల్ అంటే ఇదే గైస్. ఈ నీళ్ళే కిందకి వస్తున్నాయి ఆ కొండపైకి కింద పడుతున్నాయి దాన్నే వాటర్ ఫాల్ అంటాం మనం. సో వాటర్ ఫాల్ అంటే న్యాచురల్గా వచ్చేటి కాదు మొత్తం కొండపైకి వస్తాయి. అవి అయితే మనం చూడాలంటే ఇక బయటికి వెళ్ళాలి. మహారాష్ట్ర కేరళ అక్కడ సైడ్ ఉంటాయి. మన హైదరాబాద్లో చాలా తక్కువ. ఎందుకంటే ఇలా చెరువులు ఉన్నాయని కబ్జా అయిపోతాయి. ఇక్కడ కూడా బిల్డింగ్లే కట్టేస్తారు మన వాళ్ళు తెలిసిందే కదా. సో అక్కడైతే చూడవచ్చు మొత్తం కొండలు గులగొట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వేస్తున్నాయి మొత్తం. మనకంతా ఐడియా ఉంది కదా హైదరాబాద్ అంటే మొత్తం కబ్జా గైస్. ఇక్కడ రూట్ లేదురా ఇక్కడ నుంచి పోదామంటే రూట్ ఉందన్న ఇక తీసుకుపోయాడు. ఆడ కోసం మాత్రం డెడ్ ఎండ్ ఉంది మొత్తం చెట్లోనే. ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది నేను చెప్తే మాత్రం మావాడైతే నా మాట ఇండే చెప్పండి. ఇక పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇక చిన్నవాళ్ళు ఇన్నరు పీకర్. ఇక మా పంతులాడు అసలు ఓవర్ యాక్షన్ కోయి ఏం చేస్తారు గాయస్ బోర్లపో కూడా పడతారు ఇక కింద. సో ఆడైతే ఒక చిన్న లొకేషన్ కూడా ఉంది. మనమైతే పోయి అయితే చూద్దాం గాయస్. చేపలు పడుతున్నారు ఆరాలు. సో గాయస్ ఇక మా పంతులాడు కూడా అలాగే ఎక్స్ప్లోరింగ్ ఎట్లుంటుంది గాయస్. ఇది ఒక బ్రిడ్జ్ టైప్ ఉంది మొత్తం అయితే ఫుల్ అండ్ ఫుల్ క్రేజ్ ఉంది. సో ఇట్లానే నాడు అక్కడ కనిపించేది పంతులు చెప్పిండి అయితే విన్నాడు గాయస్ మా పంతులాడు. ముంగడ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఎక్కి చూసాం నాడు. మొత్తం కాల్ చేస్తున్నారు గాయస్ ఇక్కడ గడ్డి మొత్తం. ఇగో గాయస్ ఆల్మోస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. సో అక్కడ సన్న వాళ్ళుగా చేపలు అయితే పడుతున్నారు. సో ఇక్కడ మాత్రం సగం గడ్డి ఉంది సగం చెరువు ఉంది. సో ముంగడ చూస్తే మాత్రం గవర్నమెంట్ ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి గాయస్. సో ఇదైతే సంథింగ్ ఇది విల్లా ఇదేమో ఇది ఇల్లు లాగానే ఉంది. జూమ్ చేస్తున్నా చూడండి. ఇల్లు ఫామ్ హౌస్ ఇదైతే అర్థమవుతుంది మనకి. సో ఈడ సంథింగ్ బీఆర్ వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళే కదా ఇవన్నీ చేస్తారు లెక్కలు. మన వాళ్ళకి హ్యాబిటే ఉంటుంది ఏమరా పంతులు అంతే కదా. సో చలో మనమైతే అక్కడైతే గాయస్ ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు. మనమైతే ఇగో ఈ బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కేసినాం. సో ఇక్కడ నుంచి లుక్ అయితే చూడొచ్చు. ఓవరాల్ లుక్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడనే ఎండ అనుకుంటా గాయ చెరువు. ఎందుకంటే అక్కడ వేరే చెరువు 2 చెరువులు ఉన్నాయి ఇక్కడ. సో అక్కడైతే చూడొచ్చు. బయట అన్న వాళ్ళు అయితే కష్టపడే చేపలు అయితే పడుతున్నారు. ఇప్పుడు దాకా అడిగిన ఇప్పుడు వచ్చినాం బ్రో ఒక చేప కూడా వాళ్ళే అన్నారు వాళ్ళు బీఆర్ వాళ్ళు బయట వాళ్ళు. సో మా పంతులాడు కూడా తినాలంటుండు. సో అన్న అదృష్టం పడితే తీసుకున్నాం గాయస్. వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చినారంటే ఇస్తున్నారు వాళ్ళ
లాస్ట్ టైం బర్త్డే అని చెప్పినారు. సో ఇక్కడ చూడవచ్చు, చాలా చాలా డేంజర్ గైస్. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టిందో తెలియదు. ఇగో మొత్తం ఇగో గైస్, ఎక్కడ పోయినా మాత్రం ఇగో గోడల పైన హార్ట్ షేప్ లేచిగా అలా లవర్ల పేరు రాయడమైతే కామన్ అయిపోయింది మన సైడ్ అయితే. ఏం లేదు అని చెప్పండి. ఇగో నాకు భయం అవుతుంది రూట్ నడవడానికి గైస్. ఇగో చూడండి ఎంత డేంజర్ ఉంది రూట్ గైస్. ఇగో చూడవచ్చు కదా, మెల్లగా పోదాం, మెల్లగా పోదాం, ఎందుకంటే ముళ్ళులు కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా గుచ్చుకుంటున్నాయి. సో గైస్ ఇగో ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది. మా పంతులు అయితే భయపడుకుంటే నడుస్తుండు. కళ్ళు మూసుకొని నడువురా పంతులు, సీత యమలోకమే గైస్. ఇగో కళ్ళు మూసుకున్నా గైస్, ఇగో మా దాకా చేస్తుండే ఈడ కూడా మా పంతులాడు. సో అదే ఈడ వల పడ్డది రా చేపలేదు. ఇక ముంగడికి వెళ్ళిపోదాం గైస్, ఎందుకంటే ఇక మా పంతులాడికి చెప్పింది మస్తు అయిపోయింది షోకి కానీ. సో ఈ ముంగడ గైస్, ఇది ముంగడ దాకా ఉంది కానీ ఈ ముంగడ దాకా మొత్తం చెట్లు పెరిగిపోయినాయి ఇలా. సో మా వాడైతే చూడొచ్చు మా పంతులాడు, ఇక జ్వరం వచ్చిన కోడిలాగా అయితే నడుస్తుండు. భయం అవుతుంది దానికి కూడా. లొకేషన్ ఎంత డేంజర్గా ఉందంటే చెప్పే అవసరమే లేదు. సో ముంగడ లేదు దా పంతులు దా చెప్తే విన్నాడు గైస్ మా పంతులాడు. ముంగడ లేడు పంతులు. ఏ వద్దు అక్కడ నుంచి లేదు ఇక ఎండు. ఇగో మొత్తం చెట్లే పెరిగిపోయినాయి, కనిపిస్తున్నది ఇగో మొత్తం ఆకులే పెరిగిపోయి ఆడ నుంచి ఎడికెళ్తావు. సో వద్దని చెప్పిన గైస్ అక్కడ చూడొచ్చు మొత్తం చెత్త. అరే ఇది మొత్తం గణేషుని దాంట్లో వాడే గడ్డి కదరా, ఇలా గణేషుని నిమజ్జనం కూడా అయితే పంతులు వేస్తారు నాకు తెలిసి ఇక్కడ ఉన్నోళ్ళు గైస్. మొత్తం గణేషుని దాంట్లో వాడే గడ్డే గైస్, క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో అది మొత్తం ఇక ఒక జగాలోకి వచ్చేసి అది కూడా ఒకటి గ్రౌండ్ లాగా తయారైపోయింది మొత్తం. సో చూసాం ఇక చేపలు పట్టేయలేవు వాళ్ళకైతే అడిగి. సో నడవండి ఇక వెళ్ళిపోదాం, గింత మించి ఏం లేదు గైస్. ఇక్కడైతే కూడా వచ్చి చిన్న సిట్టింగ్స్ ఇక ప్లేస్ అయితే దొరికింది మనకైతే. ఏం లేదు గైస్, గణేట్రాలతో ఇక పెట్టి చిన్న కుసున చేయిలాగా అయితే రెడీ చేసినారు. సో ఈడ మాత్రం ఒక ఛాయ్ అమ్మటోళ్ళు తక్కువ ఉన్నారు. పంతులు ఛాయను మా పంతులను కూర్చోబెడితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ గిరాకీ చేస్తాడు గైస్. ఇప్పుడే ఛాయ్ అని రెండు ఇక వీడియో తీస్తున్నాను భయపడుతుంది చూడండి గైస్. ఈ లొకేషన్ చూడండి సేమ్ అట్లానే ఉంది. ఆ చెట్టు కింద చూడండి ఛాయ్ పెట్టుకొని కూర్చుంటే మస్తు అయిపోతుంది రా. కానీ ఫ్యూచర్లో ఈ జాగా కూడా ఫేమస్ కావచ్చు గైస్, నిజం చెప్తున్నా. సో ముంగడ మొత్తం గడ్డి అయితే కాల్ చేసినారు గైస్, కనిపిస్తుంది కదా గడ్డి వల్ల మొత్తం డిస్టర్బెన్స్ ఉంటానే గడ్డి అయితే కాల్ చేసినారు. సో ఈ పచ్చి ఎక్కువ కాలేవు గాయస్ చెట్లు, ఈ గడ్డి మొత్తం ఎండిపోయి ఉంటాయి అయితే జల్లి కాలుతుంది. సో నువ్వు స్టాక్ అంటే ఎక్కడ పోయినా అదే ఉంటుంది పంతులు గాయస్. ఎక్కడ పోయినా బియర్ బాటిల్ మజా కావాలి మన వాళ్ళకి, ఏం చేసాం చెప్పండి. సో మనమైతే చేసే కూర్చుందాం ఇక్కడైతే. ఆల్మోస్ట్ అయితే మన రివర్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. సో మనమైతే ఇక వేరే లొకేషన్కి వెళ్దాం. మన బండి దగ్గరకు వచ్చేసిన చూడొచ్చు మన యాక్టివా. సో ఇదే గైస్ స్మాల్ రివర్ అని చెప్పినా కదా, ఇగో ఇదే రివర్. ఇగో గవే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు మొత్తం పాకూరు పట్టిపోయినాయి గైస్, రాళ్ళపైన స్లిప్ అయిపోతుంది. సో ఇగో చూడొచ్చు గైస్, ఇక్కడ కొంతమంది ఉంటారు గైస్, అక్కడైతే కాలు పెడుతున్నారు చెత్తాగో, ఆడొక ఆమె ఉంది. సో వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న ఐరన్ మొత్తం తీసుకొని అమ్ముకొని ఇక అది అమ్మిన పైసలతో బతుకుతారు అనిపిస్తుంది నాకైతే. అక్కడ లేడీ ఉంది ఒక ఆమె. సో చూడవచ్చు ఈ లొకేషన్ ఎట్లుంటారేమో నాకైతే అర్థమైతే లేదు. మావాడైతే బ్లూటూత్ స్పీకర్ అయితే ఇష్యూనా పంతులు.